Welcome to Eagle Health. I am Prasad Vanamreddy. I am a neurosurgeon. I specialized in spine brain diseases. Brain కి సంబంధించిన ఎక్కువసార్లు చూసేది ఏంటంటే బయట ఎపిలెప్సీ మూర్ఛ వ్యాధి అనేది. మూర్ఛ వ్యాధి అండర్ డెవలప్డ్ కంట్రీస్లో చాలా ఎక్కువ ఉంటుందని ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ ఎపిలెప్సీ లీగ్ అని ఒక సంస్థ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు చేసిన రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే ఈ పేద దేశాల్లో ఎపిలెప్సీ చాలా ఎక్కువ ఉంటుందని. ఎపిలెప్సీ ఎందుకు ఎక్కువ ఉంటుంది పేద దేశాల్లో అంటే చాలామందికి తాగడానికి సరైన నీళ్లు లేకపోవటం వలన, ఆహారం సరిగా అందకపోవటం వలన, బాగా కలుషితమైన వాతావరణంలో పెరగటం వలన, వాళ్ళ యూటరస్ కానీ లోపల ఉండే జబ్బుల వలన కానీ పెరుగుతున్న బిడ్డకి సరైన ఎన్వైరన్మెంట్ వాతావరణం కలగజేయకపోవటం వలన బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా పూర్ కండిషన్స్లో ఉంటుందన్నమాట. అంటే హెల్తీ ఇండివిజువల్స్ ఉంటేనే మనకి ఎప్పుడైనా వాళ్ళ లోపల ఉండే ఆర్గన్స్ బాగుంటాయి. ఆర్గన్స్లోని యూటరస్ కూడా ఇంక్లూడ్ అవుతుంది కూడా, కాబట్టి అది కూడా హెల్తీగా ఉంటేనే దాని లోపల పెరిగే పిల్లలకు కావాల్సిన వాతావరణం బాగుంటుంది. ఈ అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఆ అవకాశం చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఫిట్స్, ఎపిలెప్సీ, మూర్ఛ ఇవన్నీ వీళ్ళలో ఎక్కువ ఉండే ప్రమాదం ఉంటుంది. ఇది తగ్గించుకోవాలనుకుంటే అది ఇంకా ఈ ప్రభుత్వాలు కానీ ఈ సొసైటీస్ కానీ ఇవన్నీ మారితే కానీ వాటి వలన వచ్చే ప్రమాదాలు తగ్గించడం చాలా కష్టమైన విషయం. అండర్ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ అనేది కామన్గా వాడుకలోకి వెళ్ళిపోయిందే కానీ అది నివారించడం, వాటి నుంచి ప్రజలని రక్షించడం అనే దాని మీద సరైన శ్రద్ధ ఇవ్వకపోవటం వలన మూర్ఛ వ్యాధి అనేది ఇప్పటికి కూడా చాలా ఛాలెంజింగ్ డిసీజ్ కిందే చెప్పుకోవాలి. భారతదేశంలో ప్రతి 100 మందికి లెక్కలు చూసుకుంటే 15-20 వరకు మూర్ఛతోనే జనాలు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. మూర్ఛ రావటం వలన బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా దెబ్బతినే అవకాశం ఉంది. ఇక్కడ 2 కారణాలు: బ్రెయిన్ సరిగ్గా డెవలప్ కాకపోవటం వలన మూర్ఛ వస్తుంది, మూర్ఛలు రావటం వలన కూడాను బ్రెయిన్ డెవలప్మెంట్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చిన్నతనంలోనే బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి దానికి ఆక్సిజన్ సరిగ్గా వెళ్ళక, అలాగే మళ్ళీ దెబ్బలు తాగటం ఒకటి. ఇవి 2 కారణాల వలన ఏంటంటే ఆ పిల్లలకి సరైన మెదడు పరిరక్షణ అది దొరకదన్నమాట. దానివల్ల వాళ్ళకి అంగవైకల్యం వచ్చే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు ఈ దెబ్బలు తాగటం వల్ల కాళ్ళు చేతులకి దెబ్బలు తాగటం వల్ల కాళ్ళు చేతులు సరిగ్గా పనిచేసే అవకాశం తగ్గిపోతుంది. అలాగే వాళ్ళకి ఈ బయట ఏమంటారు సొసైటీ కూడా వాళ్ళని సరిగ్గా చూసుకోవటం జరగదు కాబట్టి దానివల్ల కూడా వాళ్ళు నెగ్లెక్ట్కి గురవుతారండి. నెగ్లెక్ట్ గురైన వాళ్ళు ఎప్పుడు మానసిక ప్రవర్తనలు వాటిలోనే ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మానసిక ప్రవర్తన ఇబ్బంది వస్తుందో ఇంకా స్కై ఈజ్ ఎ లిమిట్. డిఫెక్ట్స్ కానీ దానికి సంబంధించిన డిఫాల్ట్స్ కానీ చాలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఇది రాకుండా ఆపటం అనేది మెటర్నల్ ఎన్వైరన్మెంట్, అంటే గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కాపాడటం దగ్గర నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. ఎక్కడైతే మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ అంటే ఇప్పుడు గర్భిణీ స్త్రీలు ఎక్కువ చచ్చిపోతారు, పుట్టిన పిల్లలు ఎక్కువ చచ్చిపోతారు, ఆ 2 ఉన్న చోటను బట్టి హెల్త్ కేర్ ఇండెక్స్ అని క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ 2 చాలా ఎక్కువ ఉన్నాయంటే దానికి ఉద్దేశం ఏంటంటే ఆ రాష్ట్రంలో కానీ ఆ సొసైటీలో కానీ హెల్త్ కేర్ చాలా నీచంగా ఉన్నట్టు లెక్క అన్నమాట. అయితే మూర్ఛ వ్యాధులు, మూర్ఛ వచ్చిన ఎపిలెప్సీ పేషెంట్స్ వాళ్ళకి ఈ రోజుల్లో రకరకాల మందులు కనీసం అందుబాటులో ఉన్నాయి. ఆ అందుబాటులో ఉన్న మందులు కూడా ఈ పేషెంట్స్కి అందజేయటం అన్నది ఒక కర్తవ్యం కింద ప్రభుత్వాలు పెట్టుకుంటే ఇటువంటి దుష్ఫలితాలు ఉంటాయి కదా, మూర్ఛ వలన కానీ వేరే జబ్బుల వలన వచ్చాయి, వాటి చాలా మట్టుకు మనం కంట్రోల్లో చేసుకోవచ్చు. మూర్ఛ వచ్చినప్పుడు ఆ వ్యక్తికి రక్త ప్రసారం బ్రెయిన్కి తగ్గిపోవటం వలన మనిషి కంటార్షన్లోకి వెళ్ళిపోతాడు. అంటే ఒకేసారి మూర్ఛ, ఇప్పుడు పూర్తి మూర్ఛ గ్రాండ్ మల్ సీజర్ అనేది ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం. ముందు అన్కాన్షియస్ అయిపోవటం, లేకపోతే ఒక కేక పెట్టడం, దాని తర్వాత శరీరం అంతా బిగిసిపోవటం, బిగిసిపోయిన శరీరం జర్కులు ఇచ్చుకుంటూ అట్లా కొట్టుకోవడం, ఇవన్నీ జరిగినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి నోటంపట మూర్ఛ ఎందుకు వస్తుందని అడుగుతారు. మూర్ఛ రావడం ఎందుకంటే లోపలికి మింగటం అదంతా ఆగిపోతుంది. గొంతులో ఉన్న మజిల్స్ కూడా కొట్టుకోవటం వల్ల ఈ సలైవా లోపలికి వెళ్ళటం ఆగిపోయి అది బయటకు వచ్చేస్తూ ఉంటుంది, వరకు అది రావటం. అది ఈ టైంలో కొంతమంది నీళ్లు పోయటం, లేకపోతే కొంతమంది చేతుల్లో ఇనుప సామాను పెట్టడం, లేకపోతే కీస్ పెడతా ఉంటారు, తాళాలు ఏమైనా ఉంటే పెడతారు, లేకపోతే ఇనుప ఏమైనా ఉంటే పెడతారు. అవి ఎందుకు పెడతారో తెలియదు కానీ అలాంటివి చేయటం కంటేను మనిషిని ఇమీడియట్గా పక్కకు కానీ లేకపోతే బోర్లా కానీ తిప్పటం వలన ఆ పొజిషన్లో ఆ మనిషి ఆ ముమ్మును కానీ లేకపోతే రక్తాన్ని కానీ మింగటం అది రిస్క్ తగ్గిపోతుంది.
మెయిన్ రిస్క్ వీళ్ళకి ఏంటంటే అన్కాన్షియస్ అయిపోయినప్పుడు ఈ ఉమ్ము కానీ రక్తం కానీ లేకపోతే నీళ్లు కానీ ఇవన్నీ మింగేసినప్పుడు ఊపిరితిత్తులకు వెళ్తే అది ఇన్ఫెక్షన్ కింద మారడం, లేకపోతే అప్పటికప్పుడే మరణించడం జరుగుతుంది. దాన్ని కూడా సూడెప్ అంటారు, సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఇన్ ఎపిలెప్సీ పేషెంట్స్ అని. అది మనం నివారించడానికి ప్రయత్నించాలి. చేతిలో తాళం పెట్టడం కానీ మిగతా నీళ్లు పోయటం కానీ అవన్నీ మంచి పద్ధతులు కాదు. ఫస్ట్ థింగ్ ఈజ్ ఆ రెస్పిరేషన్ కానీ పొజిషన్ మార్చడం వల్ల కానీ ఇంకా ముదిరిపోయే ప్రమాదాలు లేకుండా చూసుకోవచ్చు. కాబట్టి ఫస్ట్ థింగ్ పక్కకి తిప్పడం లేదా బోర్ల పొడుగు పెట్టడం, తల పైకి కొంచెం పెట్టడం. ఈ ముఖ్యంగా వీళ్ళు ఈ టానిక్ స్టేజ్లో కొట్టుకున్నప్పుడు నాలుగు ఖర్చేసుకుంటారు. నాలుగు ఖర్చేసుకోవటం వల్ల కూడాను ఇది తెగిపోయిన నాలుక మళ్ళీ మింగకుండా ఎన్ని కాపాడాలంటే పొజిషనల్ కేర్ చాలా ఇంపార్టెంట్. అయిన తర్వాత దగ్గరగా ఉన్న మంచి హాస్పిటల్ తీసుకెళ్ళటం వలన ఇమీడియట్గా దానికి యాంటీ కన్వల్సివ్ మెడికేషన్ ఇప్పుడు ఇంజెక్టబుల్స్ కూడా వచ్చాయి కాబట్టి ఇంజెక్షన్ ఇచ్చి దాన్ని మనం ఇంకా ప్రోగ్రెస్ కాకుండా తగ్గించుకోవచ్చు అన్నమాట. కాబట్టి ముఖ్యంగా మూర్ఛ కానీ లేకపోతే అన్కాన్షియస్ పేషెంట్స్ ఎవరినైనా సరే ఇవన్నీ ఏంటంటే ఈ మన ఏమంటారు రీసస్టేషన్ టెక్నిక్స్లో ఇవి మొట్టమొదటి. ఇవన్నీ చాలామందికి బయట డెవలప్డ్ సివిలైజ్డ్ కంట్రీస్లో సివిలియన్స్ అందరికీ నేర్పుతారు. కాబట్టి ఇమీడియట్ అటెన్షన్ అనే దానికి డాక్టర్లు రావటం, పారామెడికల్ వాళ్ళు రావాల్సిన అవసరం లేదు. ప్రతి సిటిజన్ కూడా ఈ విషయాలు వివరంగా తెలుసుకోవటం వలన ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. ఇక్కడ ఫిట్ వచ్చిన వాళ్ళు అలా కింద అన్కాన్షియస్గా పడిపోతే ఫస్ట్ స్టెప్ ఈజ్ టర్న్ దెమ్ టు ఏ సైడ్, పక్కకు తిరగబెట్టడం లేదా బోర్లో పడుకోబెట్టడం, ఊపిరి ఆగిపోకుండా చూసుకోవడానికి చాలా ముఖ్యమైన విషయం. ఆ ఊపిరి ఆగిపోకుండా ఉండటానికే నోట్లో మనం ఏదైనా పెట్టినప్పుడు నాలుగు ఖర్చుకోకుండా మనం ఆపొచ్చు అనమాట. ఆ నోట్లో పెట్టేది కొంచెం మెటల్ ఆబ్జెక్ట్ కానీ కొంచెం ఫోమ్ ఆబ్జెక్ట్ కానీ పెడితే నాలుగు ఖర్చుకోదు, ఒళ్ళు ఖర్చుకోరు. దానికి తోడు లోపలికి యాస్పిరేషన్ కూడా అయిపోయే రిస్క్ చాలా తగ్గుతుంది అనమాట. ఈ ప్రాథమిక చికిత్స గురించి ప్రజలందరూ తెలుసుకోవాల్సిన అవకాశం ఎంతో ఉంటుంది. ఎందుకంటే ఇంట్లో జరిగినప్పుడు ఇమీడియట్గా డాక్టర్లు రారు కదా. ఇంట్లో ఉన్న వాళ్ళకి ఈ చిన్న విషయాలు తెలిస్తే హార్ట్ అటాక్ వచ్చినా లేకపోతే ఊపిరాగిపోయినా ఇలాగ మూర్ఛలు వచ్చినా సరే వాళ్ళల్లో ఈ పేషెంట్స్కి బతికే అవకాశం మీరు ఇచ్చిన వాళ్ళు అవుతారు. కానీ ఈ విషయాన్ని మాత్రం మీరు గుర్తుపెట్టుకుంటే చాలా మట్టుకు ప్రమాదాలని మనం నివారించుకోవచ్చు. థ్యాంక్ యూ. Like and subscribe Eagle Health and Beauty.